మిమ్మల్ని అడిగితే సాయి, నారా రోహిత్ గారి గురించి వాట్ డూ యూ అడ్మైర్ అబౌట్ హిమ్? అంటే నాకు అన్న ఈ సెట్లో కలవ ముందు నా అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా ఇష్టం. అంటే చాలా యూనిక్గా మంచి కాంటెంట్, స్ట్రాంగ్ ఉన్న కంటెంట్ పికప్ చేసుకుంటారు. అండ్ చాలా ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా అసలు కూల్గా ఉంటుంది. అంటే ఫిల్మ్ చూసినప్పుడు కూడా ప్రాసెస్ కూడా. సో మా ఫిల్మ్ కూడా ఐ థింక్ ఈ ఫిల్మ్ అన్న కంప్లీట్ కొత్త అవతార్ చూస్తాం. అంటే వీ నెవర్ సో అన్న ఇన్ లైక్ దట్ పర్ఫెక్ట్ యాక్షన్ అన్నకు ప్రాపర్ ఇంట్రో ఫైట్ ఉంటుంది. నాకు భలే నచ్చింది అది. అంటే అన్నని అలా చూడ నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది. అంటే నేను మనోజ్ అన్న చాలాసార్లు యాక్షన్ చేసాం, చాలా యాక్షన్ మూవీస్ చేసాం. బట్ అన్నని అలా చూడటం భలే ఫ్రెష్గా అనిపించింది. అండ్ ఐ థింక్ ఈ ఫిల్మ్ తర్వాత అన్న అలా కూడా చూస్తారు అనుకుంటున్నాను డైరెక్టర్స్. అంటే కూడా ముగ్గురు క్యారెక్టర్స్ కూడా అసలు ఇప్పటి వరకు ప్రేమ్ చేసిన క్యారెక్టర్స్కి ఇందులో ఉన్న గజపతి వర్మ, వరద, సీను ఈ 3 క్యారెక్టర్స్ కూడా గజపతి వర్మ అంతే రాయల్గా అలాగే ఉంటుంది అనమాట. గజపతి వర్మ అలా ఉంటుంది. వరద చాలా కూల్గా ఉంటుంది, కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతారు. ఒక్క మాట కూడా చాలా అదిరిపేలా ఉంటుంది అవతలకి, ఒక షాక్లో ఉంటుంది అనమాట. సీను అంటే ఇప్పటి వరకు సాయి గారు చేసిన క్యారెక్టర్లో అంటే ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు ఒక లుంగి కట్టుకొని ఎప్పుడు చేయలేదు. ఈ సినిమాకి అసలు క్యారెక్టర్కి 100% ఫుల్ఫిల్ చేశారు.